గురుగారు శ్రీకృష్ణుడు, బలరాముడు ఇద్దరు సోదరులు ఎలా అయ్యారు? పరమాత్మ ఒకేసారి రెండు అవతారాలు ధరించడంలో ఆంతర్యం ఏంటి? సాధారణంగా మహావిష్ణువు యొక్క అవతారాలు ఎట్లా ఉంటాయంటే వైకుంఠంలో ఉండే నారాయణమూర్తి 16 కళలు కలిగి ఉంటారు. షోడశ కళాపూర్ణుడు అంటారు పరమాత్మని. 16 కళలతో ఉంటే సాధారణంగా ఆయన ఏం చేస్తారంటే అంశలుగా పుడతారు. ఉదాహరణకి రామాయణ కాలంలో రామచంద్రమూర్తి వైకుంఠం నుంచి భూమి మీదకి అవతరించేటప్పుడు 4గా అవతరించారట. ఏది? రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా. ఆయన నలుగురు అంటే శంఖచక్రాలు అట్లా పుట్టారంటారు కదా. అంటే పరమాత్మ ఏకకాలంలో 4గా వచ్చారు, 4 రూపాలతో వచ్చారు రామాయణ కాలంలో. ఏది? శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులుగా. అదేవిధంగా కృష్ణావతారంలో ఏకకాలంలో పరమాత్మ యొక్క తేజస్సు 2గా వచ్చింది. ఒకటి ఆదిశేషుడు అంశ అయినటువంటి బలరాముడు, ఇంకోటి పరిపూర్ణమైనటువంటి రూపంలో కృష్ణ పరమాత్మ. అందుకనే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. పూర్ణాంశతో పరిపూర్ణావతారంగా కృష్ణ పరమాత్మ భూమి మీద పుట్టారు. అయితే వీళ్ళిద్దరూ తల్లులు వేరు కదా, మరి అన్నదమ్ములు ఎట్లా అయ్యారు అంటే దానికి ఒక ప్రమాణం ఉంది. వసుదేవుడికి అనేక మంది భార్యలు ఉన్నారు. వసుదేవుడికి అనేక మంది భార్యలు ఉన్నారు. అయితే ఆ కంసుడు దేవకీదేవి గర్భంలో జన్మించేవాడు తనకి సంహారకారకుడు అవుతాడు, తన్ని చంపుతాడు అని తెలుసుకుని చెరసాల్లో బంధించాడు. చెరసాల్లో బంధించి మొదటి 6గురిని సంహరించాడు. పుట్టినవాళ్ళని పుట్టినట్టు చంపేస్తే అప్పుడు వైకుంఠం నుంచి వచ్చిన నారాయణమూర్తి ఒక వ్యూహం చేశారు. యోగమాయాదేవిని ప్రార్థించి ఆ దేవకీ గర్భంలో ఉండేటువంటి గర్భస్థమైనటువంటి శిశువుని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించారు. సంకర్షణుడు అన్నారు. ఇక్కడి నుంచి ఆకర్షణ చేసి అక్కడ స్థాపింపజేశారు. ఈ కంసుడు ఎప్పుడైతే దేవకీదేవి వసుదేవుల్ని చెరసాల్లో పెట్టారో మిగతా భార్యలందరినీ కూడా వేరువేరు వారి వారి రాజ్యాల్లో వాళ్ళ గ్రామాల్లో ఉంచేశారు. ఈయన భార్యలందరూ కూడా ఎక్కడెక్కడో తలదాచుకున్నారు. ఎక్కడున్నారో తెలియకుండా రహస్యంగా దాచుకున్నారు. అట్లా దాక్కున్న వాళ్ళలో రోహిణీదేవి కూడా ఒకరు. అంటే బలరాముని యొక్క భార్యల్లో కేవలము దేవకీదేవే కాకుండా రోహిణీదేవి కూడా ఒక భార్య. 6గురు అని, కొన్ని చోట్ల 8 మంది భార్యలు ఉన్నారు వసుదేవుడికని కథలో ఉంది. అయితే పెద్ద భార్య వసుదేవుడికి దేవకీదేవి. ఈమె గర్భంలో 7వ గర్భంగా పరమాత్మ ఉదయిస్తున్నారు ఆదిశేషుడు రూపంలో. ఎప్పుడైతే ఇక్కడ పుట్టినవాడిని పుట్టినట్టు చంపేస్తున్నారు కనుక ఇక్కడ ఈ వంశంలో ఈ గర్భంలో పుట్టినవాడు ఉండాలి, ధర్మరక్షణ కోసం పుట్టాలి కనుక ఆ యోగమాయాదేవిని ప్రార్థిస్తే ఆమె వచ్చి గర్భంలో ఉన్న పిండాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ నందగోకులంలో రేపలలో ఉండేటువంటి రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టి తెల్లారేటప్పటికి ప్రచారం ఏం చేశారంటే ఆమె గర్భం విచ్ఛిన్నమైపోయింది, గర్భస్రావం అయిందని ప్రచారం చేశారు. కనుక ఈ బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా దేవకీదేవి సంతానమే. నేరుగా ఈయన ఇక్కడ కనబడ్డాడు, కానీ ఈమె గర్భస్థ శిశువు. అంటే ఈ రోజుల్లో మనం ఏదో టెస్ట్ ట్యూబ్ బేబీలు లేదా ఇంకోటి అనుకుంటున్నాను చూసారా, ఇట్లా ఆ గర్భంలో నుండే పిండాన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది అప్పుడే ఉంది మనకి. ద్వాపర యుగంలోనే మనకి పిండము ఇక్కడి నుంచి దేవకీదేవి గర్భంలో నుంచి రోహిణీ గర్భంలో ప్రవేశింపజేశారు. కనుక తండ్రి వసుదేవుడు, తల్లి దేవకీదేవే. ఆమె గర్భాన్ని మోసినటువంటి పుణ్యం ఆమెకు వచ్చింది రోహిణీదేవి. కనుక ఈమె బలరాముడు కృష్ణుడు ఒకే తల్లికి పుట్టిన సంతానంగానే భావన చేయాలి. అందుకనే వాళ్ళిద్దరూ అన్నదమ్ములయ్యారు. విష్ణుమూర్తి ఏకకాలంలో 2 రూపాల్లో రావడానికి కారణం ఇది కేవలం రామావతారమే కాదు. రామావతారం కృష్ణావతారంలో కూడా ఏకకాలంలో అనేక రూపాల్లో పరమాత్మ ఉన్నారు.